అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చక్రాయుధంతో శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు ఏం తప్పు చేస్తే చంపాడో తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా కలి అంశతో పుట్టిన శిశుపాలుడి లాంటి మతం మారిన మన పూర్వ బంధువులకు, శిశుపాలుని అంశలో పుట్టిన కలి ప్రభావంతో శ్రీకృష్ణుని మేనమామ కొడుకులు అయిన మన భారతీయ మతం మారిన శిశుపాలులకి ఒకటే చెప్తున్నా, నా శ్రీకృష్ణుడే నీ తప్పులను ఎంచి నీ తలను తీసేస్తాడు విను. ఓ కలి అంశతో పుట్టిన శిశుపాల, మా భారతీయ పూర్వ హిందువా, కన్న తల్లిని మార్చేసి తండ్రిని నిందించే మూర్ఖ జాతి, మీలాగే శిశుపాలుడు కూడా ప్రేలాడు. ఏదో ఒక్కరోజు మీ తలలను కూడా ఎగురగొడతాడు. శ్రీకృష్ణుడు వింటున్నాడు, శ్రీకృష్ణుడు ఓపిక పడుతున్నాడు కదా అని మీరు ప్రేల్తూనే ఉండండి. కానీ క్రోధం వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో మొత్తం చూడండి. ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేసిన తర్వాత, అందరికీ దక్షిణలిచ్చిన తర్వాత బ్రాహ్మణులందరూ సంతుష్టులయ్యారు. అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, యజ్ఞం పూర్తి అయ్యాక చివరి రోజున పూజ్యులైన మహర్షులు, బ్రాహ్మణులు యజ్ఞశాలలోని అంతర్వేదిని చేరుకున్నారు. నారదాది మహర్షులు రాజర్షులతో కూడి ఆ ప్రదేశం శోభాయమానంగా ఉంది. ఆ అంతర్వేది స్థలం అంతా నక్షత్రాలతో ప్రకాశించే ఆకాశంలా ఉంది. ధర్మరాజు యొక్క వైభవం, యజ్ఞవిధి చూసిన నారదుడికి పట్టరాని ఆనందం కలిగింది. ఆ క్షత్రియ సమూహాన్నంతటినీ చూస్తుంటే అతనికి పూర్వం భగవంతుని అవతరణ సందర్భంగా బ్రహ్మలోకంలో జరిగిన సంఘటన జ్ఞప్తికి వచ్చింది. ఈ రాజుల రూపంలో దేవతలంతా ఇక్కడ కొలువై ఉన్నారా అనిపించింది. మనసులోనే పుండరీకాక్షుణ్ణి స్మరించుకున్నాడు. అతడు ధన్యుడు, సర్వవ్యాపకుడు, అసుర వినాశకుడు, అంతర్యామి అయిన నారాయణుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి క్షత్రియులలో అవతరించాడు. అతడు మొదట దేవతలను, మీరంతా భూమి మీద అవతరించి సంహార కార్యం పూర్తి చేసి మీ లోకాలకు మరలిపోండి అని ఆదేశించాడు. తర్వాత తాను యదువంశంలో శ్రీకృష్ణునిగా అవతరించాడు. ఇంద్రాది దేవతలందరూ ఆరాధించే పరాక్రమం కల ఆ భగవంతుడు ఇక్కడ మనుష్యమాతృనిగా కూర్చొని ఉన్నాడు. స్వయం ప్రకాశమానుడై మహావిష్ణువు ఈ బలవంతమైన క్షత్రియ వంశాన్ని తప్పకుండా మళ్ళీ నిర్మూలిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడే సమస్త యజ్ఞాల ద్వారా ఆరాధింపదగినవాడు, సర్వశక్తిమంతుడు, అంతర్యామి అని తనలో తానే ఆలోచించుకోసాగాడు. ఈ ఆలోచనలతో అతను మునిగి ఉన్నాడు. అదే సమయంలో భీష్ముడు ధర్మరాజును ఉద్దేశించి, రాజా, ఇప్పుడు నీవు ఈ విచ్చేసిన రాజులందరినీ యథాయోగ్యంగా సత్కరించు. ఆచార్యుడు, ఋత్విజుడు, బంధువు, స్నాతకుడు, రాజు, ఇష్టుడు వీరిలో ఎవరైనా ఏడాది సమయంలో తన వద్దకు వస్తే వారికి విశేష పూజ, అర్ఘ్యదానం చేయాలి. వీరందరూ చాలా రోజుల తర్వాత మన వద్దకు వచ్చారు కాబట్టి నీవు అందరినీ వేరువేరుగా పూజించు. అందరికంటే సర్వశ్రేష్ఠుడైన వానిని అందరికంటే ముందు పూజించు అన్నాడు. ధర్మరాజు, పితామహ, ఈ వచ్చిన సజ్జనులందరిలో మొదట మనం ఎవరిని పూజించాలో దయచేసి చెప్పు. నీవు ఎవరిని సర్వశ్రేష్ఠుడని, పూజకు అర్హుడని అనుకుంటున్నావు అని అడిగాడు. దానికి భీష్ముడు, ఈ భూమండలంలో యదువంశ శిరోమణి అయిన శ్రీకృష్ణ భగవానుడే అందరినీ మించి పూజార్హుడు. ఈ ఉపస్థితులై ఉన్న సభ్యులందరిలో శ్రీకృష్ణుడే తన తేజస్సు చేత, బల పరాక్రమాల చేత మినుకుమనే నక్షత్రాల మధ్య సూర్యునిలా ప్రకాశించడం నీవు గమనించలేదా? చీకటులు ఆవరించిన స్థలం సూర్యాగమనం చేతను, గాలి స్తంభించిన చోటు వాయు ప్రసారం చేతను ఎలా ప్రాణవంతమై వెలుగొందుతాయో అలాగే శ్రీకృష్ణుని వలన మన సభ కూడా ఆహ్లాదంగా ప్రకాశిస్తుంది అని సమాధానమిచ్చాడు. భీష్ముని అనుమతి లభించగానే సహదేవుడు విధిపూర్వకంగా శ్రీకృష్ణునికి అర్ఘ్యమిచ్చాడు. అతడు శాస్త్రోక్త విధిని అనుసరించి దానిని స్వీకరించాడు. 4 వైపులా ఆనందం అలుముకుంది. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, శ్రీకృష్ణునికి జరిగిన ప్రథమ సత్కారాన్ని చూచి చేది దేశపు రాజు శిశుపాలుడు మండిపడ్డాడు. అతడు నిండు సభలో యుధిష్ఠిరుని, భీష్ముని ధిక్కరిస్తూ శ్రీకృష్ణుని నిందించడం ప్రారంభించాడు. ఇంతమంది పెద్దలు, మహాత్ములు, రాజర్షులు ఉన్న సభలో రాజువలే శ్రీకృష్ణుడు రాజోచిత పూజకు అర్హుడు కాడు. మహాత్ములైన పాండవులు శ్రీకృష్ణుని పూజించడం ద్వారా తమకు యోగ్యమైన పని చేయలేదు. పాండవులారా, ఇంకా మీరు బాలకులే, మీకు ధర్మ సూక్ష్మం తెలియదు. భీష్ముడు వృద్ధుడైపోయాడు, ఇతనికి దీర్ఘదృష్టి లేదు. భీష్మ,
నీ వంటి ధర్మాత్ములైన పురుషులు కూడా మనసుకు తోచిన పని చేస్తే అవమానాల పాలవుతారు. కృష్ణుడు రాజే కాడు, ఇక రాజులలో గౌరవింపదగినవాడు ఎలా అవుతాడు? ఇతడు వయసులో కూడా అందరికంటే పెద్దవాడు కాడు. ఇతని తండ్రి వసుదేవుడు ఇంకా బతికే ఉన్నాడు. ఇతనిని మీకు నిజమైన హితైషిగా అనుకూలునిగా భావించి పూజించారా అంటే ద్రుపదుని కంటే మించిన వాడవుతాడా? ఇతనిని ఆచార్యునిగా మన్నించారా అంటే ద్రోణాచార్యుడు ఇక్కడ ఉండగా ఇది సర్వదా అనుచితం. ఋత్విజుడనే దృష్టితో అయితే అందరికంటే ముందు విద్యా వయోవృద్ధుడైన కృష్ణద్వయపాయుణ్ణి పూజించాలి. యుధిష్ఠర, స్వేచ్ఛామరణం కలిగిన భీష్మ పితామహుడు ఉండగా మీరు కృష్ణుణ్ణి ఎలా పూజించారు? శాస్త్ర పారంగతుడైన వీరుడు అశ్వత్థామ ఎదుట కృష్ణుణ్ణి పూజించడం ఎలా సమంజసం కాగలదు? పాండవులారా, రాజాది రాజైన దుర్యోధనుడు, భరతవంశానికి ఆచార్యుడైన కృపుడు, కింపురుషులకు ఆచార్యుడైన ద్రుమరథుడు, పాండునితో సమానంగా గౌరవింపదగిన సర్వసద్గుణ సంపన్నుడైన భీష్మకుడు ఉండగా వారిని విడిచి కృష్ణుని పూజించే అనర్థానికి ఎలా పూనుకున్నారు? ఈ కృష్ణుడు ఋత్విజుడు కాడు, రాజు కాడు, ఆచార్యుడు కూడా కాడు. మరి మీరు ఏ కోరికతో ఇతనిని పూజించారు? మీరు కృష్ణునికే ప్రథమ పూజ చేయదలుచుకుంటే ఈ రాజులను మమ్మల్ని పిలిచి ఇలా అవమానపరచకుండా ఉండవలసింది. మేము భయలోబాదుల కారణంగా మీకు కప్పం కట్టలేదు. ఇతడు అసలు సిసలు ధర్మాత్ముడు, ఇతడు చక్రవర్తి అయితే మంచిదే అని అనుకొని కట్టాం. కనుక మీరు ఈ గుణహీనుడైన కృష్ణుణ్ణి పూజించి మమ్మల్ని అందరినీ తిరస్కరిస్తున్నారు. నీవు అకస్మాత్తుగా ధర్మాత్మునిగా చలామణి అయిపోయావు. అందుకే ఈ కృష్ణుని పూజించి నీ బుద్ధి చూపిస్తున్నావు. ఇలా అన్న తర్వాత శిశుపాలుడు కృష్ణుని వైపు తిరిగి, కృష్ణ, ఈ పాండవులు పనికిరాని పిరికిపందలు, దీనులు అని నేను ఒప్పుకుంటాను. వీరికి సరిగా తెలియకపోతే నీకైనా తెలిసి ఉండవలసింది. నీవు ఎలా పూజకు అర్హుడవో వీరు పిరికితనంతోనూ మూర్ఖత్వంతోనూ నీకు పూజ చేశారే అనుకో. అయోగ్యుడివైన నీవు ఎలా స్వీకరించావు? కుక్క పొంచి ఉండి కొద్దిగా నేతిని నాకి తనను తాను ధన్యమైనదిగా భావించుకున్నట్లే ఈ అయోగ్యమైన పూజను స్వీకరించి నిన్ను నీవు గొప్పవాడివి అనుకుంటున్నావు. నీకు జరిగిన ఈ అనుచితమైన పూజ వలన మా వంటి రాజులకు వచ్చిన అవమానం ఏమీ లేదు. నిన్నే ఈ పాండవులు సూటిగా అవమానించారు. నపంసకునికి వివాహం చేయడం, గ్రుడ్డివానికి అద్దం చూపడం, రాజ్యహీనుడిని రాజులలో కూర్చోబెట్టడం ఎంతటి అవమానమో నిన్ను పూజించడం కూడా అంతే. యుధిష్ఠరుడు, భీష్ముడు నీవు ఒకరిని మించిన వారొకరు అని చెప్పి ఆసనం నుండి లేచి కొంతమంది రాజులను వెంట పెట్టుకొని బయటకు వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. ధర్మరాజు వెంటనే అతని వద్దకు వెళ్ళి మధుర స్వరంతో అతనిని సముదాయిస్తూ, రాజా, మీరు చెప్పింది ఉచితంగా లేదు. కటువచనాలు పలకడం నిరర్ధకమే కాదు, అధర్మం కూడా. మా తాతగారు భీష్ముల వారికి ధర్మరహస్యాలు తెలియకపోవడం లేదు. మీరు అనవసరంగా ఆయనను తిరస్కరించకండి. చూడండి, ఇక్కడ మీకంటే విద్యా వయోవృద్ధులు చాలా మంది రాజులు ఉన్నారు. వారికెవరికి శ్రీకృష్ణుణ్ణి పూజించడం చెడ్డది అనిపించలేదు. వారి వలె మీరు కూడా ఈ విషయంలో ఏమి చెప్పకండి. చేదిరాజా, భీష్మ పితామహుడు శ్రీకృష్ణ భగవానుని వాస్తవిక స్వరూపాన్ని తెలిసినవాడు. శ్రీకృష్ణుని తత్వాన్ని గూర్చిన జ్ఞానం అతనికి ఉన్నంత నీకు లేదు అని చెప్తూ ఉండగానే భీష్ముడు ధర్మరాజును ఉద్దేశించి, ధర్మరాజా, శ్రీకృష్ణుడు త్రిలోకవాసుల కంటే శ్రేష్ఠుడు. అతనిని పూజించడం ఎవరికి ఇష్టం కాదో వారిని బతిమాలడం అనుచితం. క్షత్రియ ధర్మానుసారంగా యుద్ధంలో గెలిచిన వాడే శ్రేష్ఠుడనిపించుకుంటాడు. ఈ కృష్ణుడు ఇక్కడున్న రాజులలో ఎవరిని జయించలేదు. ఒక్కని పేరైనా చెప్పు. ఇతడు కేవలం మనకే పూజ్యుడు కాడు, సమస్త జగత్తు ఇతనిని ఆరాధిస్తుంది. ఇతడు అందరి మీద విజయం పొందడమే కాదు, ఈ జగత్తంతా ఇతని మీదే సర్వాత్మన ఆధారపడి ఉంది. ఇక్కడ చాలా మంది గురువులు, పూజ్యులు ఉన్నారని నేను అంగీకరిస్తాను. ఇంతకు ముందు చెప్పిన కారణం వలన అతనినే పూజిస్తున్నాం. ఈ పూజను అడ్డుకోవడానికి ఎవరికీ అధికారం లేదు. నేను నా ఈ సుదీర్ఘ జీవితంలో ఎంతో మంది గొప్ప జ్ఞానులను కలుసుకున్నాను. వారంతా సకల గుణాశ్రయుడైన శ్రీకృష్ణుని గుణాలను వర్ణించడం విని ఇక్కడ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన శ్రేష్ఠ పురుషుల యొక్క ఉద్దేశం కూడా నాకు తెలుసు. ఇతడు పుట్టింది మొదలుకొని ఇంతవరకు చేసిన పనులన్నింటినీ గూర్చి శ్రేష్ఠులైన వారందరూ చెప్పగా విన్నాను. శిశుపాల, మేము కేవలం స్వార్థంతోనో, బంధువు అనే కారణంతోనో, లేక ఉపకారం చేశాడనో కృష్ణుని పూజించడం లేదు. శ్రీకృష్ణుడు ఈ జగత్తులోని ప్రాణులందరకు సుఖం చేకూరుస్తాడని, శ్రేష్ఠులైన వారందరూ అతనిని పూజిస్తారని మాత్రమే భావించి
మేము అతనిని పూజిస్తున్నాం. మేము ఇక్కడున్న అందరినీ బాలురతో సహితంగా పరీక్షించి మరీ తెలుసుకున్నాం. కీర్తిలో, పరాక్రమంలో, విజయంలో శ్రీకృష్ణునితో సమానుడు ఎవరూ లేరని, జ్ఞాన బలాలు రెండింటిలోనూ కృష్ణుణ్ణి మించిన వాడు దానం, కౌశలం, శాస్త్రజ్ఞానం, శూరత, సంకోచం, కీర్తి, బుద్ధి, వినయం, సంపద, ధైర్యం, తుష్టి, పుష్టి అన్ని గుణాలు శ్రీకృష్ణుడిలో నిత్య నివాసముంటాయి. పరమజ్ఞాని అయిన శ్రీకృష్ణుడు మాకు గురువు, ఆచార్యుడు, తండ్రి. అందరూ మనస్ఫూర్తిగా సహకరించండి. అతడు మాకు ఋత్విజుడు, గురువు, వరుడు, స్నాతకుడు, రాజు, ఇష్టుడు, మిత్రుడు అన్ని. అందుకే మేము అతనిని ప్రథమ పూజ చేశాము. శ్రీకృష్ణుడే ఈ సమస్త విశ్వాన్ని పుట్టిస్తున్నాడు, లయం చేసుకుంటున్నాడు. ఈ చరాచర జగత్తు అతని క్రీడాస్థానం. అతడే అవ్యక్త ప్రకృతి, సనాతనకర్త, చావు పుట్టుకలకు అతీతుడు. అందుకే అందరికంటే మించి పూజించదగినవాడు. బుద్ధి, మనస్సు, మహత్తత్వము, పంచభూతాలు, చతుర్విధ ప్రాణులు శ్రీకృష్ణుని మీదే ఆధారపడి ఉన్నాయి. సూర్యచంద్రులు, గ్రహ నక్షత్రాలు, దిశలు, విదిశలు అన్నీ శ్రీకృష్ణునిలోనే ఉన్నాయి. వేదాలలో అగ్నిహోత్రుడు, ఛందస్సులలో గాయత్రి, మనుష్యులలో రాజు, నదులలో సముద్రం, నక్షత్రాలలో చంద్రుడు, జ్యోతిశ్చక్రంలో సూర్యుడు, పర్వతాలలో మేరువు, పక్షులలో గరుడు. శ్రేష్ఠులైనట్లుగా ముల్లోకముల యొక్క ఊర్ధ్వ, మధ్యమ, అధోలోక రూపమైన త్రివిధ గతులలో శ్రీకృష్ణుడే శ్రేష్ఠుడు. శిశుపాలుడు ఇంకా నిన్నటి అజ్ఞాన బాలుడే. శ్రీకృష్ణుడు ఎప్పుడూ అంతటా అన్ని రూపాలలో ఉంటాడనే విషయం ఇతనికి తెలియదు. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ధర్మరహస్యాలు తెలుసుకోవాలనే కోరిక ఉన్న సదాచారి అయిన బుద్ధిమంతునకు ధర్మతత్వ జ్ఞానం ఉండాలి. శిశుపాలునికి అది లేదు. అంటే ఇప్పుడున్న కలిపురుషుడి అంశలో పుట్టిన శిశుపాలులకు, మతం మారిన శిశుపాలులకు కూడా అంతటి జ్ఞానం లేదు. ఇతనికి ఎప్పుడూ నిజమైన జిజ్ఞాస లేనే లేదు. ఇక్కడున్న చిన్న పెద్ద రాజర్షులలో, మహర్షులలో శ్రీకృష్ణుణ్ణి పూజ్యునిగా అంగీకరించనివాడు, పూజింపనివాడు ఎవరైనా ఉన్నారా? శిశుపాలుడు ఒక్కడే ఈ పూజను దుష్టమనుకుంటున్నాడు. అతడు తెలుసుకోవాలనుకుంటే చక్కగా తెలుసుకోగలుగుతాడు. ఈ కలియుగంలో మాత్రం చాలా మంది ఇలాంటి శిశుపాలుళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. భీష్ముడు ఇలా చెప్పి ఊరుకున్నాడు. ఆ తర్వాత మాద్రిపుత్రుడు సహదేవుడు, శ్రీకృష్ణ భగవానుడు పరాక్రమవంతుడు, అతనిని నేను పూజించాను. ఈ విషయాన్ని సహించని వారి తల మీద నా పాదాలతో తన్నుతాను. నేను ఇంత చెప్పాక కూడా మాతో విరోధించాలనుకునేవారు మాట్లాడండి. నేను అతన్ని చంపుతాను. బుద్ధిమంతులందరూ మాకు గురువు, ఆచార్యుడు, తండ్రి, పూజ్యుడు అయిన కృష్ణునికి మేము చేసిన ఈ పూజను సమర్థించండి అని చెప్పి కాలితో నేలను గట్టిగా తన్నాడు. కానీ ఆ అభిమానధనులైన బలవంతులైన రాజులలో ఒక్కరికి కూడా నోరు పెగలలేదు. ఆకాశం నుండి సహదేవునిపై పుష్పవృష్టి కురిసింది. అదృశ్యంగా సాధువాదాలు వినిపించాయి. దేవర్షి నారదుడు అక్కడే ఉన్నాడు. అతని సర్వజ్ఞత్వం ప్రసిద్ధం. అతడు అందరి ఎదుట స్పష్టంగా శ్రీకృష్ణుణ్ణి పూజించనివాడు బ్రతికి ఉన్న శవం వంటి వాడే, అలాంటి వానితో ఎప్పుడూ మాట కూడా మాట్లాడకూడదు అన్నాడు. ఇంత జరిగిన తర్వాత సహదేవుడు బ్రాహ్మణ క్షత్రియులను యథోచితంగా పూజించాడు. పూజా కార్యక్రమం ఈ రీతిగా సమాప్తమైంది. శ్రీకృష్ణుణ్ణి పూజించడంతో శిశుపాలుడు క్రోధంతో నిప్పులు కక్కాడు. అతని కన్నులలో రక్తం పొంగింది. అతడు రాజులను, నేను సేనాపతిగా నిలుచున్నాను. ఇప్పుడు మీరు ఎవరి పక్షంలో ఉంటారు? రండి, మనమందరం నిలిచి యాదవ పాండవ సైన్యంతో పోరాడుదాం అని రెచ్చగొట్టాడు. ఇలా శిశుపాలుడు యజ్ఞానికి విఘ్నం కలిగించడానికి రాజులను రెచ్చగొడుతూ వారిని కలుపుకోసాగాడు. ఆ సమయంలో వారు కోపంతో అతలాకుతలమవుతున్నారు. వారంతా శ్రీకృష్ణునికి పూజ జరగరాదని, యుధిష్ఠిరునికి యజ్ఞావసానంలో జరిగే అభిషేకం కాకూడదని అనుకున్నారు. చాలా మంది అలలెగిసి పడుతున్న సాగరంలా యుద్ధం చేయాలని అనుకోవడం ధర్మరాజు గమనించాడు. వెంటనే అతడు భీష్ముని సమీపించి, పితామహ, ఇప్పుడు నేను ఏం చేయాలి? యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి అయి ప్రజలకు మేలు కలిగే ఉపాయమేదో చెప్పండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, నాయనా, భయపడవలసిన పని లేదు. కుక్క సింహాన్ని ఎక్కడైనా చంపగలదా? నేను ముందే నీ కర్తవ్యాన్ని నిశ్చయించాను. సింహం నిద్రపోతుండగా కుక్కలు మొరిగినట్లుగా వాసుదేవుడు మౌనంగా ఉండడంతో వీళ్ళు అరుస్తున్నారు. శిశుపాలుడు తనకు తెలియకుండానే వీరందరినీ యమపురికి పంపాలనుకుంటున్నాడు. శ్రీకృష్ణుడు శిశుపాలుని తేజస్సును హరించివేస్తాడు. సందేహం లేదు. అతని చేతిలో హరించిపోయే వాని బుద్ధి ఇలాగే ఉంటుంది.
అతడే జగత్తుకు మూల కారణం, ప్రళయస్థానం కూడాను. నీవు నిశ్చింతగా ఉండు అని ధైర్యం చెప్పాడు. భీష్ముని మాటలను శిశుపాలుడు కూడా విన్నాడు. అతడు భీష్ముణ్ణి కసురుకుంటూ, భీష్మ, రాజులను బెదిరించడానికి నీకు సిగ్గులేదు? ముసలివాడవు అయినా కులానికి కలంకం ఎందుకు తెస్తావు? మూర్ఖుడు గర్విష్ఠుడు అయిన కృష్ణుణ్ణి పొగిడే నీ నాలుక 1000 ముక్కలుగా చీలిపోదేమిటి? పరమ మూర్ఖుడు కూడా నిందించే ఆ గొల్లవానిని జ్ఞానివై ఉండి ఎందుకు నీవు ప్రశంసిస్తున్నావు? బాల్యంలో ఏదో ఒక పక్షిని అంటే బకాసురుణ్ణి, గుర్రాన్ని అంటే కేశిని, ఎద్దును అంటే వృషభాసురుణ్ణి చంపాడే అనుకో. అంత మాత్రం చేత ఏమైంది? అతడేమి యుద్ధవీరుడు కాదు కదా. ప్రాణం లేని బండిని అంటే శకటాసురుణ్ణి కాలితో తన్ని తలక్రిందులు చేయడం చమత్కారమా? గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల వరకు ఎత్తిపట్టుకున్నాడు. అది లౌకికమైన ఘటన ఘటించినట్లా? అది వట్టి చెదల పుట్టయే సుమా. తిండిపోతూ అయిన శ్రీకృష్ణుడు గోవర్ధనం మీద అతిగా అన్నం తిన్నాడని విని ఆశ్చర్యపోయాం. కంసుని ఉప్పు తిని పెరిగిన ఇతడు అతనినే చంపేశాడు. కృతజ్ఞతకైనా హద్దు ఉండవద్దా? ధర్మజ్ఞాని, ధర్మానుసారంగా స్త్రీలను, గోవులను, బ్రాహ్మణులను, అన్నం పెట్టిన వారిని, ఆశ్రయించిన వారిని చంపకూడదు. ఇతడు పుడుతూనే స్త్రీని అంటే పూతనను చంపాడు. అలాంటి వాణ్ణి నీవు జగత్పతి అంటున్నావు, బుద్ధిని బలిపెట్టేవాడవు. అయ్యో, నీవు చెప్పడం వలన ఈ కృష్ణుడు కూడా తనను తాను అలాగే అనుకుంటున్నాడు. ధర్మధ్వజుడా, నీవు నీ నీచ స్వభావం చేతనే పాండవులను ఇలా చేసివేశావు. నీవు ధర్మాన్ని అడ్డుపెట్టుకొని చేసిన దుష్కర్మలను ఎప్పుడైనా ఏ జ్ఞాని అయినా చేయగలిగాడా? కాశీపతి కూతురు అంబ సాల్వుని తన పతిగా చేసుకోవాలని అనుకుంటుంటే ఆమెను బలవంతంగా ఎత్తుకొచ్చావు. ఇది ఎటువంటి ధర్మమంటారు స్వామి? నీ బ్రహ్మచర్యం వ్యర్థం. నీవు నపుంసకత్వం వల్లనో మూర్ఖత్వం వల్లనో ఇలాంటి పట్టుదల వహించావు. నీవు ఇంతవరకు సాధించిన ఉన్నతి ఏముంది? ధర్మాన్ని గురించి మాత్రం మితిమీరి మాట్లాడుతున్నావు. అందరూ జరాసంధుణ్ణి ఆదరించేవారు. అతడు కృష్ణుణ్ణి తన దాసునిగా తలిచి చంపలేదు. కానీ ఈ కృష్ణుడు అతనిని చంపడానికి భీమార్జులను సహాయకులుగా చేసుకొని వెళ్ళి చేసిన దుష్కృత్యం మంచిదని ఎవరనగలరు? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నీ మాటలకు లోబడి పాండవులు కూడా కర్తవ్యచ్యుతులైపోయారు. నీ వంటి నపుంసకుడు, పురుషార్థహీనుడు, ముసలివాడు సలహాలు ఇస్తుంటే ఇలాగే అవుతుందిలే. శిశుపాలుని ఈ రూక్ష వచనాలు విని బలశాలి అయిన వృకోదరుడు అంటే భీముడు క్రోధంతో కంపించిపోయాడు. ప్రళయకాల రుద్రునిలాగా అతని పళ్ళు పటపట కొరకడం చూశారు. అతడు క్రోధంతో శిశుపాలుని మీదికి ఉరకబోతుంటే భీష్ముడతన్ని అడ్డగించాడు. ఇంత జరుగుతున్నా శిశుపాలుడు ఏమాత్రమూ చలించలేదు. అతడు స్థిరంగా నిలిచే ఉన్నాడు. నవ్వి, భీష్మ, ఇతనిని వదులు. అతడు నా క్రోధాగ్నికి శలభంలా ఎలా భస్మమైపోతాడో ఇప్పుడే అందరూ చూస్తారు అన్నాడు. భీష్ముడు అతని మాటలు పట్టించుకోకుండా భీమసేనుణ్ణి సముదాయించారు. అప్పుడు భీష్ముడు చెప్పసాగాడు. భీమసేన, ఈ శిశుపాలుడు చేది వంశంలో పుట్టాడు. పుట్టినప్పుడు ఇతనికి 3 కన్నులు, 4 చేతులు ఉన్నాయి. పుట్టగానే గాడిదలాగా అరుస్తూ ఏడవసాగాడు. అతని సమీప బంధువులందరూ అతనిని చూసి భయపడి వదిలిపెట్టేద్దామనుకున్నారు. తల్లిదండ్రులు, మంత్రులు మొదలైన వారందరూ ఏకాభిప్రాయానికి రావడం చూసి ఆకాశవాణి ఈ పుత్రుడు గొప్ప భాగ్యవంతుడు, బలవంతుడు అవుతాడని భయపడక నిశ్చింతగా పెంచమని చెప్పింది. అది విన్న తల్లి ఆనందంతో మైమరిచి చేతులు జోడించి నా పుత్రుని విషయమై ఈ భవిష్యవాణి వినిపించింది. సాక్షాత్తు ఆ భగవంతుడో దేవతయో ఇతరులో ఎవరైనా కాని వారికి నమస్కరిస్తున్నాను. నా పుత్రుని మరణం ఎవరి చేతులలో ఉందో తెలుసుకోవాలని ఉంది అని అడిగింది. ఆకాశవాణి మళ్ళీ ఎవరి ఒడిలోకి వెళ్ళగానే ఈ పుత్రుని అధికమైన 2 చేతులు రాలిపోతాయో, ఎవరిని చూడగానే 3వ కన్ను మాయం అవుతుందో అతని చేతులలోనే ఇతనికి మృత్యువు సిద్ధిస్తుంది అని చెప్పింది. ఈ విచిత్ర శిశువు పుట్టుకను గురించి విని భూమండలంలో రాజులందరూ ఇతనిని చూడడానికి వచ్చారు. చేదిరాజు వారందరినీ యథోచితంగా సత్కరించి బాలకుని అందరి ఒడులలోనూ ఉంచేవాడు. కానీ అతనికి మిక్కిలి చేతులు, మిక్కిలి కన్ను పోలేదు. శ్రీకృష్ణ బలరాములు తమ మేనత్తను కలుసుకొని పిల్లవానిని చూడడం కోసం చేదిపురానికి వచ్చారు. ప్రమాణాలు, ఆశీర్వాదాలు, కుశల ప్రశ్నలు అయిన తర్వాత వారిని సత్కరించారు. మేనత్త తన మేనల్లుడైన శ్రీకృష్ణుణ్ణి ఒడిలో ప్రేమగా బాలుని ఉంచింది. వెంటనే అతని అధికమైన చేతులు రాలిపోయాయి. 3వ కన్ను మాయమైపోయింది. శిశుపాలుని తల్లి భయంతో వ్యాకులపాటుతో శ్రీకృష్ణుని చూచి, కృష్ణ,
నిన్ను చూచి భయపడుతున్నాను. నీవు ఆర్తులకు ఓదార్పును, భయార్తులకు అభయాన్ని ఇస్తావు. నీవు నాకు ఒక వరం ఇవ్వాలి. నీవు నా ముఖం చూచి శిశుపాలుని అపరాధాలన్నీ క్షమించు. ఇంతే నేను నిన్ను అడిగేది అంది. శ్రీకృష్ణుడు, అత్తా, నీవు విచారించకు. చంపదగినంత తప్పు చేసినా అటువంటి తప్పులను 100 వరకు క్షమిస్తాను అని ఓదార్చాడు. భీమసేన, ఈ కారణంగానే కులకలంకుడైన శిశుపాలుడు ఈరోజు నిండు సభలో నిన్ను ధిక్కరించి మాట్లాడగలిగాడు. లేకపోతే ఏ రాజుకైనా ఇలా నిన్ను ధిక్కరించగలిగే ధైర్యం ఎక్కడిది? వీడు ఇప్పుడు కాలమనే గాలానికి చిక్కుకున్నాడు. ఇప్పుడు ఈ మూర్ఖుడు మనలను లెక్క చేయక సింహంలా గర్జిస్తున్నాడు. కానీ కొద్ది క్షణాలలోనే శ్రీకృష్ణుడు అతని తేజస్సును హరించి వేస్తాడని ఇతనికి తెలియడం లేదు. భీష్ముని మాటలను విన్న శిశుపాలుడు సహించలేకపోయాడు. క్రోధంతో మండిపడి, భీష్మ, నీవు భట్రాజువలే పదే పదే పొగుడుతున్నావే. ఆ శ్రీకృష్ణుడు తన ప్రతాపాన్ని నా మీద చూపడమేమిటి? నిజంగా నేను అతనిని ద్వేషిస్తున్నాను. నీకు పొగడమే పని అయితే ఇతరులనెందుకు పొగడవు? దరదరాజ బాహ్లీకుడు పుట్టగానే భూమి కంపించిపోయింది. అతనిని పొగుడు. అంగవంగ దేశాలకు అధిపతి కర్ణుడు, మహారథి ద్రోణుడు, అశ్వత్థామ వీరందరినీ కడుపు నిండేలా పొగుడు. ఏమి, నీకు పొగడడానికి ఎవరు దొరకలేదా? భోజపతి కంసుని గోవులను మేపుకునే దురాత్ముడైన ఈ కృష్ణునే నీ మనసులో సర్వస్వంగా భావించుకొని మాటలు జారుతున్నావు. నిజానికి ఈ రాజుల దయ వలనే నీవు ఇంకా బ్రతికి ఉన్నావు. వారు కావాలనుకుంటే ఇప్పుడు నీ ప్రాణాలు తీయగలరు. నీవు నిజంగా చాలా దుర్మార్గుడివి అని నిందించాడు. భీష్ముడు వెంటనే, శిశుపాల, ఈ రాజుల దయవలనే నేను జీవించి ఉన్నానన్నావు. కానీ నేను రాజులను గడ్డి పరకలతో సమానం అని కూడా అనుకోవడం లేదు. నేను పూజించిన కృష్ణుడు అందరి ఎదురుగానే కూర్చుని ఉన్నాడు. చావాలని ఉబలాటం ఉన్నవారు చక్రగదాధరి అయిన శ్రీకృష్ణుని ఎందుకు యుద్ధానికి ఆహ్వానించరు? అతనిని యుద్ధానికి పిలిచినవాడు రణరంగంలో నేలకొరిగి అతని శరీరంలో ఐక్యమవుతాడని నేను ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నాను అని అన్నాడు. శిశుపాలుడు ఆవేశంతో శ్రీకృష్ణుని వైపు తిరిగి రోషంతో, కృష్ణ, నేను నిన్ను యమపురికి పంపుతాను. పాండవులు మూర్ఖులై నీ వంటి దాసుని, మూర్ఖుని, అయోగ్యుణ్ణి పూజించారు. ఇక మిమ్మల్ని చంపడమే ఉచితం అన్నాడు. శిశుపాలుని మాటలు పూర్తి కాగానే శ్రీకృష్ణ భగవానుడు గంభీరంగా మధుర భాషణంతో, రాజులారా, వీడు మా బంధువు అయినప్పటికీ మాతో వైరం పూని ఉన్నాడు. ఇతడు మా యదువంశీయులను సర్వనాశనం చేయడంలో హెచ్చుతగ్గులేమీ లేవు. ఈ దురాత్ముడు నేను ప్రాగ్జ్యోతిషపురం మీదికి దాడికి వెళ్ళినప్పుడు ఏ తప్పు లేకుండానే ద్వారకాపురిని దగ్ధం చేయాలని చూశాడు. భోజరాజు రైవతక పర్వతం మీదికి విహారానికి వెళ్ళగా అతని అనుయాయులందరినీ చంపడమో బంధించి తన రాజధానికి తీసుకుపోవడమో చేశాడు. నా తండ్రి అశ్వమేధం చేస్తున్నప్పుడు ఈ పాపాత్ముడు యజ్ఞభంగం చేయడానికి యజ్ఞశ్వాన్ని పట్టుకున్నాడు. యాదవుడైన బభ్రుని భార్య సౌవీర దేశానికి పయనమైనప్పుడు ఆమెను చూసి మోహించి బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఇవన్నీ చూసి విని నాకు చాలా కష్టం కలిగింది. అయినా మా మేనత్తకు ఇచ్చిన మాటను గౌరవించి నేను ఇంతవరకు సహించాను. ఈ దుష్టుడు ఇప్పుడు మీ అందరి ఎదురుగానే ఉన్నాడు. ఇక్కడ ఈ నిండు సభలో అతడు నా పట్ల ఎలా వ్యవహరించాడో మీరు చూస్తూనే ఉన్నారు. దీని వలన మీరు పరోక్షంలో ఇతడు ఎలా ప్రవర్తించి ఉంటాడో మీరు ఊహించుకోవచ్చు. ఈ రోజు ఇతడు ఈ పూజనీయమైన రాజసమూహం మధ్యలో గర్వంతో చేసిన దుర్వ్యవహారాన్ని నేను ఎప్పటికీ సహించి ఊరుకోను. శ్రీకృష్ణుడు ఈ రీతిగా చెప్తున్నాడు. ఇంతలోనే శిశుపాలుడు లేచి నిలబడి పగలబడి నవ్వి, కృష్ణ, నీవు 100 ప్రగల్భాలు ఆడాలంటే నా మాట వినాలి, సహించాలి. ప్రగల్భాలు లేకపోతే ఇష్టం వచ్చినది చేసుకో. నీ కోపంతో గాని అనుగ్రహంతో గాని నాకు వచ్చిన నష్టం లేదు, లాభమూ లేదు అంటూ ఉండగానే కృష్ణుడు చక్రాయుధాన్ని స్మరించాడు. స్మరణ చేశాడో లేదో చక్రం అతని చేతిలో వెలుగొందింది. అతడు బిగ్గరగా, రాజులారా, ఇతని తల్లి యొక్క ప్రార్థన వలన ఇతని 100 అపరాధాలను క్షమిస్తాననే మాటకు కట్టుబడిన కారణంగా ఇతనిని ఇంతవరకు క్షమించాను. నేను ఇచ్చిన మాట ప్రకారం 100 తప్పులు పూర్తి అయ్యాయి. కాబట్టి మీరంతా చూస్తూ ఉండగానే ఇతని శిరస్సును శరీరం నుండి వేరు చేస్తున్నాను అని చెప్పి శ్రీకృష్ణుడు ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా ఆ చక్రంతో అతని తలను ఖండించాడు. అందరూ చూస్తుండగానే వజ్రాయుధం చేత నరకబడిన పర్వతంలా అతడు నేల కూలిపోయాడు.
అప్పుడు రాజులందరూ అతని శరీరం నుండి సూర్య సమానమైన తేజస్సు వెలువడి శ్రీకృష్ణునికి నమస్కరించి అతనిలో లీనమైపోవడం చూశారు. అది చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అందరూ శ్రీకృష్ణుని ప్రశంసించారు. యుధిష్ఠిరుని ఆజ్ఞను అనుసరించి భీమసేనాదులు వెంటనే ప్రేత సంస్కారానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం యుధిష్ఠిరుడు రాజులందరితో కలిసి శిశుపాలుని కొడుకును చేది రాజ్యానికి రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు నోరు ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా అని నోటికొచ్చినట్లు కృష్ణుణ్ణి రాముణ్ణి ప్రేలాపనలు ప్రేలుతూ ఉన్న శ్రీకృష్ణుని భక్తులను గాని శ్రీకృష్ణుని గాని నోటికొచ్చినట్లు వాగితే శ్రీకృష్ణుడు అస్సలు ఊరుకోడు. ఓ కలియాంశలో పుట్టిన శిశుపాలుల్లారా, మీ తప్పులను ఒక్కొక్కటిగా ఎంచుతున్నాడు. మీ తప్పులన్నీ పూర్తి కాగానే మీ తలలు ఎగిరిపోతాయి. గుర్తుంచుకోండి, మీ తలలు ఎగిరిపోకపోయినా కూడా ఏదో విధంగా కృష్ణుణ్ణి నిందించిన వాళ్ళు ఘోరమైన చావు చేస్తారు. కుక్క చావైనా సరే చస్తారు. గుర్తుంచుకోండి. కృష్ణుని గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మసులుకోండి. నోటికొచ్చినట్లు ప్రేలకండి. వేదాలలో ఉన్న శ్లోకాలను వక్రీకరించకండి. మీకు అంతగా తెలుసుకోవాలనుకుంటే గుడికి వెళ్ళి ఆచార్యుల దగ్గర దాని అర్థాలు తెలుసుకోండి. తెలిసి తెలియకుండా శ్రీకృష్ణుని గురించి గాని శ్రీరాముని గురించి గాని నారాయణమూర్తి గురించి గాని పిచ్చిగా మాట్లాడితే తలలు శిశుపాలుల్లాగానే తెగిపడిపోతాయి. వచ్చే వీడియోలో మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణార్పణం. కృష్ణుని గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మసులుకోండి. నోటికొచ్చినట్లు ప్రేలకండి. వేదాలలో ఉన్న శ్లోకాలను వక్రీకరించకండి. మీకు అంతగా తెలుసుకోవాలనుకుంటే గుడికి వెళ్ళి ఆచార్యుల దగ్గర